థాయిలాండ్ మయన్మార్లో భూకంపం విధ్వంసం కారణంగా సుమారు 10,000 మంది చనిపోయే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. థాయిలాండ్ మయన్మార్లో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. కూలిపోయిన ఇళ్ళు, కూలిపోయిన గూడు, మరణించిన వారి దేహాలు, వారి బంధువుల ఆర్తనాదాలే కనిపిస్తూ ఉన్నాయి. భారీ భూకంపం నిన్న 2 దేశాలను కుదిపేసింది. మయన్మార్, థాయిలాండ్ని భారీ భూకంపం కుదిపేసింది. ప్రకృతి చేసిన విలయంతో ఒక్కసారిగా చూడండి, ఒక్కసారి కూలిపోయిన ఇల్లు, ఒరిగిపోయిన ఇల్లు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆ భారీ భూకంపానికి శిథిలాలైపోయిన ఇళ్లను చూడండి. కొన్ని ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి, మరికొన్ని ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. చూడండి, ఆ దృశ్యాలు చూడండి. ఎక్కడ చూసినా కూడా దేశం శ్మశానంగా మారిపోయిన దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మట్టి దెబ్బలుగా మారిపోయినాయి. ప్రకృతి కన్నెర చేయడం చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. బేటల వారిన ఇళ్ళు, కూలిపోయిన ఇళ్ళు, శిథిలాలుగా మారిపోయిన ఇళ్ళు, ఆ శిథిలాల కింద మానవ దేహాలు, వారి ఆర్తనాదాలు కార్చటానికి కన్నీరు కూడా రాని దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మయన్మార్, థాయిలాండ్ ఉన్నాయి. నిన్న థాయిలాండ్, మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం దృశ్యాలవి. భూకంపం కారణంగా పూర్తిగా ధ్వంసమైపోయాయి. నగరాలకు నగరాలే పూర్తిగా ధ్వంసమైపోయాయి. భూకంపం దాటికి ఎక్కడికక్కడ భూమి చీలిపోయింది. పేక మేడల్లా కూలిపోయాయి. ఇళ్ళు, భవనాలు, వంతెనలు అన్నీ కూడా పేక మేడల్లా కూలిపోయాయి. ఆసుపత్రులు కూడా నేలమట్టం కావడంతో అక్కడ గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి వాళ్ళను చికిత్స అందించడం కూడా కష్టసాధ్యంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. ఆ భవనాన్ని చూడండి ఒకసారి, ముందుకు ఎలా ఒరిగిపోయిందో. ఈ భవనాన్ని చూడండి ఎలా భూమిలోకి కుంగిపోయిందో. ఈ భవనం చూడండి మొత్తం ఎలా నేలమట్టం అయిపోయిందో. పూర్తిగా నేలమట్టం అయిపోయిన ఈ భవనాన్ని చూడండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక మలుపు వస్తుంది. ఆ మలుపులో ఉన్న భవనాలు ఎలా పక్కకి ఒరిగిపోయాయో చూడండి. ఇప్పుడు ఆ ఇల్లు నివాసానికి పనికిరావు. ఇంకొంతమంది తమ వారిని కోల్పోయి కనీసం ఆ క్షణం వరకు తమ ముందున్న తమ బంధువులు ఇప్పుడు ఆ భూకంపం కారణంగా శిథిలాల్లో శవాలుగా ఉన్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తూ ఉన్నాయి. బిడ్డలను కోల్పోయిన తల్లులు, భర్తలను కోల్పోయిన భార్యలు, స్నేహితులను కోల్పోయిన వారు, తమ తోబుట్టువులను కోల్పోయిన వారు, ఇలా ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా విషాద ఛాయలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పెను విషాదంలో వేలాది మంది ఉన్నారు. లక్షలాది మందికి గాయాలయ్యాయి. ఏకంగా 10,000 మంది చనిపోయే అవకాశం ఉంటుంది అనే అంచనాలు భయపెడుతూ ఉన్నాయి, ప్రపంచాన్ని భయపెడుతూ ఉన్నాయి. మయన్మార్, థాయిలాండ్లో సంభవించిన భయానక భూకంప దృశ్యాలవి. పెను విషాదంలోనే ఈ 2 దేశాలు ఉన్నాయి, మయన్మార్, థాయిలాండ్. ఎక్కడ చూసినా 2 దేశాల్లో ఆర్తనాదాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆసుపత్రులు కూడా నేలమట్టం కావడంతో క్షతగాత్రులను ఆసుపత్రులకి తరలించే వారికి ఊపిరిపోయటానికి అవకాశం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. మామూలుగా ఉన్న ఆసుపత్రులు అయితే ఈ క్షతగాత్రులతో నిండిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పెను విషాదంలో లక్షలాది మంది ఉన్నారు. లక్షలాది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. భారత్ మయన్మార్, థాయిలాండ్కి అండగా నిలబడుతోంది. భారత్ నుంచి మయన్మార్, థాయిలాండ్కి రిలీఫ్ ప్యాకేజీని పంపిస్తూ ఉన్నారు. వారికి అవసరమైన మందులు, వైద్య సాయాన్ని, అవసరమైన ఫుడ్ సాయాన్ని అందించడానికి ప్రత్యేక విమానంలో వారికి సాయాన్ని పంపిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ శిథిలాల కింద ఎవరెవరు చిక్కుకుని ఉన్నారు అని వెతుకుతూ ఉన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. క్రేన్లు, భారీ క్రేన్ల సాయంతో ఆ శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. ప్రొక్లైనర్లతో శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. 2వ బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు భారత్ నుంచి థాయిలాండ్, మయన్మార్కి సహాయం అందించడానికి ఇక్కడ నుంచి బయలుదేరుతున్న బృందాలు. భూకంపంతో కుదేలైపోయిన మయన్మార్కు ప్రపంచ దేశాలు సాయాన్ని ప్రకటించాయి. సాయాన్ని ప్రకటించడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందుండే భారత్ మయన్మార్, థాయిలాండ్కు తన సాయాన్ని అందించింది. మయన్మార్కు సహాయ సామాగ్రిని భారత్ పంపిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో భారత్ సహాయక సామాగ్రిని మయన్మార్, థాయిలాండ్కు పంపిస్తోంది. వాయుసేనకు చెందిన ఒక విమానంలో ఆ సామాగ్రిని మయన్మార్కు తరలించారు. 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించారు. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, జనరేటర్లు, ఆహార పదార్థాలు, మందులు వీటన్నిటిని భారత్
మయన్మార్ థాయిలాండ్కు పంపించింది. అలాగే మయన్మార్కు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా సాయాన్ని అందిస్తున్నాయి. మయన్మార్ థాయిలాండ్లో ఇప్పటి వరకు 1000 మరణాలు సంభవించాయని చెప్తున్నారు. కానీ ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనే వార్తలు, అంచనాలు భయపెడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక పెద్ద భవంతు కూడా నేలమట్టం కావడంతో మరణాల సంఖ్య ఎక్కువగా పెరిగింది. ఆ శిథిలాల కింద ఇంకా కొన ఊపిరితో చాలామంది ఉన్నారు. ఈ మరణాలు 10,000 వరకు చేరుకునే అవకాశం ఉంటుందని అంచనాలు. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఇంకా వేలలో మరణాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందనే వార్త భయపెడుతూ ఉంది. భారత్ కూడా అక్కడికి సాయాన్ని పంపించింది. ఎటువంటి సాయాన్ని అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని భారత్ పంపించిన సాయం గురించి విక్రమ్ మాట్లాడారు, విదేశాంగ కార్యదర్శి మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. As far as relief and assistance is concerned, we are currently analyzing the reports related to damage primarily in Myanmar. We are in touch with the official authorities in Myanmar and are also looking at the exact requirements in terms of the assistance and relief material that might be required. You're aware that India has always been a first responder, especially in its neighborhood, whenever these kinds of natural disasters have taken place. I would imagine that by later today we'll have a further update on the responses that we will be mounting with regard to this particular situation. So we'll come back on that particular. ఎక్కడైనా ఒక ప్రమాదం కారణంగా ఒక ఇల్లు కూలిపోతేనే అక్కడ చాలా హృదయ విదారక దృశ్యాలు ఉంటాయి. కానీ భయానక భూకంపం కారణంగా నగరాల్లోనే ఇళ్ళు కూలిపోతే, నేలమట్టం అయిపోతే, ఆ శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుని ఉంటే ఆ దృశ్యాన్ని ఊహించడం ఎంత కష్టంగా ఉంటుంది. అలాంటి కష్టంలో ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించగలరు. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూడండి. భూకంపం కారణంగా పెద్ద భవంతి నేలమట్టం అయిపోతుంది. ఇసుక మేడల ఆ భవంతి నేలమట్టం అయిపోతున్న దృశ్యాలు చూడండి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తుంటే అప్పుడెప్పుడో అమెరికాలో ట్విన్ టవర్స్పై జరిగిన దాడి తర్వాత వెదజల్లిన బూడిద గుర్తొస్తుంది కదా మీకు. కానీ ఇది ప్రకృతి కోపం, అది టెర్రరిస్టుల కోపం కారణంగా పెద్ద భవంతి కూలిపోయి వేలాది మంది చనిపోతే, ఇది ప్రకృతి కన్నెర్ర చేసిన కారణంగా వేలాది మంది చనిపోయారు. ఇప్పటివరకు 1000 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ దృశ్యాలు చూడండి. ఒక భవనంపై మరొక భవనం పడిపోయి, కొన్ని భవనాలు నేలలోకి కూరుకుపోయి, మరికొన్ని భవనాలు పూర్తిగా నేలమట్టమైపోయి, ఎత్తైన భవంతులు ఇసుక మేడల కుప్ప కూలిపోతున్న దృశ్యాలు ఈ భూకంపం కారణంగా కనిపిస్తున్నాయి. థాయిలాండ్, మయన్మార్లో ఇలాంటి భయానక దృశ్యాలే ఉన్నాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి ఆర్టీవీ కరస్పాండెంట్ రామ్దాస్ మనకు అందుబాటులో ఉన్నారు. మయన్మార్, థాయిలాండ్లో భూకంపం కారణంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి వివరించడానికి. రామ్దాస్, మయన్మార్, థాయిలాండ్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? భూకంపం తర్వాత అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఇది పెను విధ్వంసం. నిజంగా 6 భారీ భూకంపాలు, నిమిషాల వ్యవధిలో 6 భారీ భూకంపాలు. ఇది పెను విధ్వంసం అని చెప్పాలి. ముఖ్యంగా మయన్మార్ ఎంత గట్టిగా హిట్ చేసిందంటే కరస్పాండెంట్ రామ్దాస్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిమిషాల వ్యవధిలో వరుసగా సంభవించిన భూకంపాలతో మొత్తం మయన్మార్, థాయిలాండ్ అల్లాడిపోయింది. ప్రజలు చూడండి ఒకసారి, రోడ్లపైన ఆ భూకంపంతో భూమి ఊగిపోతూ ఉంటే, కాళ్ల కింద భూమి కంపిస్తూ, కంటి ముందు భవనాలు నేల కూలిపోతూ ఉంటే, ఆ శిథిలాల్లో వందలాది మంది చిక్కుకుపోతూ ఉంటే, ఆ రోడ్ల చూడండి ఒకసారి లాంగ్ షాట్లో ఆ భవనం ఎలా ఒక ఇసుక ముద్దల, ఒక మట్టి ముద్దల ఎలా కూలిపోయిందో చూడండి ఒకసారి. అదేదో ఇసుక భవనం, సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా చిన్న చిన్న ఇసుక భవంతులు కడితే ఎలా కూలిపోతాయో అలా పేక మేడల, ఇసుక ముద్దల కూలిపోయిన భవనం చూడండి. పెద్ద శబ్దంతో కూలిపోతుంది. ఒక పక్క నుంచి భవనాలు కూలిపోతున్నాయి, మరో పక్క కాళ్ళ కింద